అసలేం జరుగుతోంది? భార్య చేతిలో భర్తలు దారుణంగా హతమవుతున్న సంఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అత్యంత దారుణంగా భర్తను హతమార్చుతున్న భార్య, ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన భార్య, ఇలా ఈ వార్తలు వరుసగా ఒకటి మర్చిపోకముందే మరొకటి జరుగుతున్నాయి. సమాజంలో ఈ సంఘటనలు తీసుకుని తీవ్ర ఆందోళన నెలకొంటుంది. పెళ్లికాని యువకులపై ఈ వరుస దారుణాలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇక తాజాగా ఒళ్ళు గగురు పుడిచే సంఘటన చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి భార్య భర్త కళ్లల్లో కారం చెల్లి గొంతు మీద కాలు పెట్టి దారుణంగా హతమార్చింది. భర్త శవాన్ని గోనె సంచిలో ప్యాక్ చేసి ఓ వ్యవసాయ బావిలో దాన్ని పడేసింది. ఇంతకీ ఈ దారుణం ఎక్కడ జరిగింది? భార్య పోలీసులకు ఎలా చిక్కింది? తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్. మూడు ముళ్ళు, ఏడడుగులు. ఇవి ఓ జంటను నూరేళ్లు కలిసి కష్ట సుఖాలను పంచుకునే శక్తినిస్తాయి. వివాహ బంధంతో ఒక్కటైన జంట అనుబంధం, ఆప్యాయత, అన్యోన్యతతో పాటు నమ్మకం, విశ్వాసంతో జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్తుంది. అందుకే ఈ బంధానికి మానవ సంబంధాలు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కానీ గత కొన్ని రోజుల నుంచి సమాజంలో వరుసగా చోటు చేసుకుంటున్న సంఘటనలు చూస్తుంటే ఈ బంధానికి మాయని మచ్చగా మిగులుతున్నట్టు అర్థమవుతుంది. భార్యల చేతిలో భర్తలు దారుణంగా హతమవుతున్నారు. ప్రియుడి మోజులో పడి భార్య కట్టుకున్న భర్తను కడతేర్చుతుంది. తాజాగా కర్ణాటకలో ఓ సంఘటన కలకలాన్ని సృష్టించింది. ఇక వివరాల్లోకి వెళ్తే కర్ణాటక తుమ్మూరు జిల్లా కడశెట్టిహళ్లి గ్రామానికి చెందిన 50 ఏళ్ల శంకరమూర్తి, సుమంగళ భార్యాభర్తలు. వీరికి పెళ్లై 10 ఏళ్లవుతోంది. సుమంగళ తిప్తూరులోని కల్పతరు బాలిక హాస్టల్లో వంట మనిషిగా పనిచేస్తోంది. ఆమె గత కొంతకాలం నుంచి నాగరాజు అనే వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. తమ సంబంధానికి భర్త శంకరమూర్తి అడ్డుగా ఉన్నాడని సుమంగళ ఆమె ప్రియుడు భావించారు. దీంతో అతన్ని ఎలాగైనా చంపేయాలని వారు డిసైడ్ అయ్యారు. జూన్ 24వ తేదీన శంకరమూర్తి హత్యకు రంగం సిద్ధం చేశారు. నాగరాజు, సుమంగళ కలిసి శంకరమూర్తిపై దాడికి దిగారు. సుమంగళ భర్త కళ్లలో కారం చల్లింది. తర్వాత గొంతు మీద కాలేసి తొక్కి చంపేసింది. తర్వాత ప్రియుడితో కలిసి భర్త శవాన్ని గోనె సంచిలో కుక్కి 30 మీటర్ల దూరం తీసుకెళ్లింది. దండని శివర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పొలంలో ఉన్న బావిలో పడేశారు. తర్వాత ఏమీ ఎరుగునట్టు సుమంగళ తన భర్త కనిపించడం లేదని కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక కంప్లైంట్ మేరకు ముందుగా మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు సోదాల్లో భాగంగా వాళ్ల ఇంటిని పరిశీలించారు. అక్కడ ఆమె బండారం బయటపడింది. అతడి బెడ్రూమ్ దగ్గర కారం పొడి, శంకరమూర్తి ప్రాణాల కోసం పోరాటం చేసిన గుర్తులు పోలీసులకు కంటపడ్డాయి. దీంతో భార్యపై అనుమానం కలిగిన పోలీసులు ఆమెను తమదైన స్టైల్లో విచారించగా అసలు కథ బయటపడింది. తన ప్రియుడు నాగరాజుతో ఉన్న సంబంధానికి భర్త శంకరమూర్తి అడ్డుపడుతున్నాడని, అందుకే చంపేసినట్టు ఆమె పోలీసుల ముందే నేరాన్ని అంగీకరించింది. దీంతో పోలీసులు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అయితే ప్రస్తుతం భార్యల చేతిలో భర్తలు హతమవుతున్న వరుస సంఘటనల నేపథ్యంలో ఈ ఘటన పెను సంచలనాన్ని రేకెత్తించింది.